ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ పైన ఈ ఫోటోలు చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వచ్చి జగదీష్. ఇతను ప్రతిరోజు కొన్ని వీడియోస్కి ప్రమోషన్ చేస్తూ ఉంటూ ప్రతి ఒక్కరికి ప్రమోషన్ చేస్తాడు. ఒకరోజు క్రికెట్ గురించి చెప్తాడు, ఒకరోజేమో మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కావాలన్నా, ఒకరోజేమో మీకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కావాలన్నా, మీకు వ్యూస్ కావాలన్నా, అలాగే మీకు ఏదన్నా మంచిగా ఆన్లైన్లో ఏదైనా డబ్బు సంపాదించుకోవాలన్నా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఒక 200 రూపాయలకి ఒక 1000 మంది ఫాలోవర్సు, అలాగే ఒక 200 రూపాయలకి ఒక 1000 సబ్స్క్రైబర్సు, అలాగే మంచిగా వ్యూస్, అలాగే వీళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి, మీరు వాళ్ళు చెప్పిన టీమే గెలుస్తుంది, వాళ్ళు చెప్పిన దాని మీద మీరు బెట్టు వేయని చెప్పని ఇట్లాగా ప్రతిరోజు కొన్ని వీడియోస్ ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, సోషల్ మీడియాలో వచ్చే ప్రమోషన్ వీడియోస్ ఏవి నమ్మకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఏదైతే ఈ ప్రమోషన్ సంబంధించిన కంపెనీలు ఉంటాయో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళ చేత ప్రమోషన్ చేయించుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫాలోవర్స్ అన్న చూస్తారు, వాళ్ళు కొంతమంది అని నమ్మతారని చెప్పని ఇలాంటి వాళ్ళు చేత చేపిస్తారు. దయచేసి చెప్తున్నాను, సోషల్ మీడియాలో వచ్చే ప్రమోషన్ వీడియోస్ ఏవి నమ్మకండి. అరే నాకు అర్థం కాలేదు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది ఒక సంస్థ, ఎంతోమంది దాంట్లో జాబ్ చేస్తున్నారు, ఎంతోమంది దాంట్లో పని చేస్తున్నారు. ఈ ఫేక్ ఫాలోవర్సా, ఫేక్ సబ్స్క్రైబ్సా, లేకుంటే ఫేక్ వ్యూస్ అని చెప్పని వాళ్ళకి తెలియదా? ఎందుకు డబ్బులు ఇచ్చి వ్యూస్ని, సబ్స్క్రైబ్ని, ఫాలోవర్స్ కొనుక్కుంటుంటారు? జెన్యున్గా మీ వీడియోస్కి వచ్చే ఏదైతే ఫాలోవర్స్ ఉంటాయో అది ఒరిజినల్, మీ వీడియోస్కి ఏదైతే సబ్స్క్రైబ్ ఉంటాయో అది ఒరిజినల్. అంతేగాని ఇట్లాంటి దారిని పోయే వీడియోస్ అని నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఫాలోవర్స్ని సబ్స్క్రైబ్ చేయించుకుంటే ఏంటి ఉపయోగం? అది మానిటైజేషన్ కాదు, ఏదో మీరు తెలియక ఏం చేసుకుంటున్నారు, కానీ అవన్నీ వేస్ట్. అలాగే ఇంకా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాడు, ఏమని మేము చెప్పిన టీమే గెలుస్తుంది, మేము చెప్పిన వాళ్ళ మీరు ఫాలో అవ్వండి, టాస్ కాంచి బ్యాటింగ్ కాంచి బౌలింగ్ కాంచి ఫీల్డింగ్ కాంచి ప్రతి ఒక్కటి మేము చెప్పి టీమే గెలుస్తుంటారు. అరే నాకు అర్థం లేదు, కొన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, మీరు చెప్పిన టీమే ఆడేటిగా ఉంటే గెలిచేటిగా ఉంటే మరి వాళ్ళు ఎందుకురా క్రికెట్ అంతా ఆడడం? డైరెక్ట్గా కప్పు ఇచ్చేయచ్చు కదా. అని ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మకండి, మీరు మోసపోతారు. అసలు ఆన్లైన్ బెట్టింగ్ అనేది చాలా చాలా పెద్ద ఫ్రాడ్లు, చాలా పెద్ద మోసం. బెట్టింగ్లో గెలిచినవాడు గొప్పవాడైనడు ఎవడు లేడు. దయచేసి చెప్తున్నాడు, బెట్టింగ్ జోలికి పోకండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చి ఏ ప్రమోషన్ వీడియోస్ ఎవ్వరూ నమ్మకండి. అలా నమ్మితే మీ జీవితాలు మీరు సంకనాకి ఇచ్చేసుకుంటారు. నేను చెప్పాను, తర్వాత మీ కర్మ.